కి శాశ్వత విముక్తి కలిగి భారతావని గణతంత్రంగా అవతరించిన నేటి శుభ దినోత్సవం రోజున నాటి త్యాగధనుల సేవలను స్మరించుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ ఆవరణంలో పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టి నేటికి సరిగ్గా శతవసంతాలు పూర్తయిందన్నారు. అలాంటి పార్టీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని నినదించారు కంది శ్రీనివాసరెడ్డి. ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి పతాకాలు ఏర్పడుతుంది కాబట్టి ఆ తర్వాత మనమందరం ప్రవర్తించడం, మనమందరం కూడా ముందుకు రావాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక గొప్ప విశిష్టత ఉన్నటువంటి గణతంత్ర దినోత్సవం. మహాత్మా గాంధీ గారు 1924లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించి సరిగ్గా 100 సంవత్సరాలైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మహాత్మా గాంధీ గారే స్వయంగా పదవి బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించినటువంటి యోధుడు మన మహాత్మా గాంధీ గారు. దాన్ని పురస్కరించుకొని ఈ గణతంత్ర దినోత్సవం రోజున జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, సంవిధాన్ అంటే రాజ్యాంగం, జై బాపూజీ మన మహాత్మా గాంధీ గారికి, జై భీమ్ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, జై సంవిధాన్ మన రాజ్యాంగానికి. దీన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది దేశవ్యాప్తంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని సంవిధాన్ సంరక్షక్, రాజ్యాంగ పరిరక్షణ కోసం అంకితం చేయాల్సిందిగా. తప్పకుండా ఈ కార్యక్రమం తర్వాత మనకు రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ ఉంటుంది ఇక్కడ నుంచి. దయచేసి అందరూ కూడా ఉండాలి. మనం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనుకుంటూ మనం ర్యాలీగా వెళ్దాం. గణతంత్ర దినోత్సవం రోజు మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా మళ్ళొక్కసారి ఆదిలాబాద్ బిడ్డలుగా ఆదిలాబాద్ యొక్క అభివృద్ధికి అంకితం అవుదాం. ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి, ప్రజలకు మరింత చేరువగా కావడానికి మన జీవితాన్ని పునరంకితం చేద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతాల్ని నమ్మేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరింత శోభ, మరింత ఉత్సాహాన్ని కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 కొత్త సంక్షేమ పథకాలు ఈరోజు నుంచి అందుబాటులోకి తీసుకొస్తా ఉంది. ఇందిరమ్మ ఇండ్లు, 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలు వేచి చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు
రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి పేదవాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురు చేస్తున్నటువంటి రేషన్ కార్డులు, ఆ తర్వాత రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 4 కార్యక్రమాలు, 4 పథకాలు ఈరోజు ప్రవేశపెట్టబోతా ఉంది. దీంతో మనం 6 గ్యారెంటీలని సంపూర్ణంగా అమలు చేసిన వాళ్ళం అవుతాం మనం తెలంగాణ రాజ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఇదంతా కూడా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, అట్లనే మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉన్నది. రుణమాఫీ కాని వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరుగుతుంది. ఎవ్వరు కూడా ధైర్యపడాల్సినటువంటి పని లేదు. రైతు భరోసా, భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాలీనా 12,000 రూపాయలు, అట్లనే రైతు భరోసా 12,000 రూపాయలు ఎకరానికి. ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు. రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 6 లక్షల రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. తర్వాత తప్పకుండా మిగతా వాళ్ళందరికీ ఇస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకి, అభిమానులకి, అట్లాగే ఆదిలాబాద్ ప్రజలకి, ఆదిలాబాద్ రైతులకి, కార్మికులకి, కర్షకులకి, చిన్నమ్మలకి, పెద్దమ్మలకి, అక్కలకి అందరికీ కూడా పేరు పేరున 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. भारत माता की जय जवान जय भारत माता की